వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఓలా, ఊబర్ వీటన్నిటిలో బైక్ రైడ్ బుక్ చేసుకుంటున్నారా? బుక్ చేసుకునే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. रैपिडो बुक किया तब इन्होंने मुझे कहा कि शर्मा है ये, और ये पेमेंट जो ले रहे हैं, ये भाई साहब पेमेंट ले रहे हैं शेख के नाम पे। सोचो ये भाई साहब कहाँ से आए, क्या है, इनको आधार कार्ड मांग रही हूँ। भाई साहब के पास आधार कार्ड भी नहीं है। सब कुछ है ना मैम। किधर है? तो घर में है, मैं के लेके घूम रहा हूं। तो सेठ को फोन लगा के दो। हेलो, अरे मैडम মানে পেমেন্ট দিয়েছে এতে সমাজ স্ক্যানার है, বলছে তোমার নাম ওয়ালিদ শেখ, रैपिडोতে सुनील शर्मा कौन है তাই বলছে। व्हिडिओ बघितली मी। काय सांगायचं, या माणसं लोक कुठून येत आहेत? अरे मराठी लोकांनो जरा लक्ष ठेवा, हे माणसं कुठून येत आहेत? इलीगल इमिग्रेशन थ्रू हे लोक बांग्लादेश वरून येत आहेत, इथे धंदे करतायत। अरे मैम बांग्लादेश। अरे किधर से आए हो? तो तुमचे अपने डॉक्यूमेंट दिखाओ ना। क्यों आधार कार्ड है नहीं तुम्हारे पास? है ना मैम। हाँ तो दिखाओ मुझे आधार कार्ड। क्यों नहीं है? हाँ दिखाओ आधार कार्ड। आधार कार्ड है, पैन कार्ड है। अरे दिखाओ ना आधार कार्ड, मेरे को दिखाओ तुम्हारा आधार कार्ड किधर है? दूसरा मोबाइल पे है ना, इसीलिए तो ना। ये तेरा मोबाइल पे है అమ్మాయి ना? ధైర్యానికి మెచ్చుకోవాలి. आधार कार्ड दिखाओ, चलो आधार कार्ड तुम दिखाओ तभी जाओगे। हाँ दिखाओ आधार कार्ड भेज देना रे। देखा तो मैम। क्या मैम आपके साथ कोई गलत भी नहीं? मेरे साथ गलत नहीं किया, पर इधर इलीगल इमिग्रेशन के थ्रू नहीं देने का। बस तुमने शेख के नाम पे पेमेंट क्यों लिया? तुम सुनील शर्मा के नाम पे रैपिडो क्यों चला रहे हो? रैपिडो तुम्हारे सुनील शर्मा के नाम पे चल रही है और तुम पेमेंट ले रहे हो शेख के नाम पे, ये तो गलत है ना? गलत है आपके साथ। मेरे साथ गलत नहीं, तुम गलत हो। हाँ రైట్, చూసారు కదా. మహారాష్ట్రలో ఒక మహిళ ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకుంది. ఆటో బుక్ చేసుకునే టైంలో అక్కడ డ్రైవర్ నేమ్ అనేది అజయ్ శర్మ అని వచ్చింది. చాలామంది, నేను కూడా ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా డ్రైవర్ నేమ్ చూస్తా. ఆ డ్రైవర్ నేమ్ నాకు నచ్చింది అయితేనే ఆ రైడ్ కంటిన్యూ చేస్తా, లేకపోతే ఎన్ని రైడ్స్ అయినా క్యాన్సిల్ చేస్తా. అలాగే ఆవిడకు తనకంటూ కొన్ని మనోభావాలు ఉన్నాయి. అక్కడ ఆటో బుక్ చేసే టైంలో క్యాప్టెన్ నేమ్ అజయ్ శర్మ అని వచ్చింది. సో అజయ్ శర్మ వచ్చిందని చెప్పేసి ధైర్యంగా ఆటో ఎక్కి కూర్చుంది. దిగినాక డబ్బులు ఇచ్చేటప్పుడు క్యాష్ కాకుండా ఆన్లైన్లో పే చేయాలని చూసింది. పే చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు స్కానర్ ఇస్తారు. స్కాన్ చేసేసరికి అక్కడ స్కానర్ పేరు షేక్ హమీద్ అని వచ్చింది. ఆటోమేటిక్గా అజయ్ శర్మ షేక్ హమీద్గా ఎలా మారిపోయాడు? దీన్ని ఆవిడ నిలదీసింది. కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఆటో, ఓలా, ఊబర్, ర్యాపిడో వీటిలో పెట్టేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పెడతాము. ఆ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టిన డ్రైవర్ పేరు మీద మాత్రమే రైడ్ బుక్ అవుతుంది. ఒకడి పేరు మీద రైడ్ బుక్ అవుతూ ఇంకొకటి పేరు మీద పేమెంట్ అవుతూ ఇంకొకడు డ్రైవింగ్ చేస్తున్నాడు అంటే అక్కడ తప్పు జరుగుతుందా లేదా? కాబట్టి మీరు ఆటో బుక్ చేసుకున్నప్పుడు అజయ్ శర్మనో, రమేషో, నరేషో వచ్చిందని ఎమ్మటే ఆటో ఎక్కకండి. రాగానే ఫస్ట్ వాళ్ళ స్కానర్ చెక్ చేయండి. చెక్ చేసి మీరు అనుకున్నట్టుగా ఉందా, మీరు వెళ్ళడానికి సంకోచం భయం లేకుండా ఉన్నారా అని ఆలోచించుకొని వెళ్ళండి. నిజంగా ఆ మహిళలందరి తరపు నుంచి ప్రత్యేక అభినందనలు. మీలాగా ధైర్యం చేసి గొంతు పెకిలించి జరుగుతున్న తప్పుల్ని ఖండించే మహిళలు చాలా తక్కువగా, అరుదుగా ఉంటారు మ్యామ్. నిజంగా ఈ విషయంలో మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆవిడలాగే ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. రేపు సడన్గా ఆటోకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేస్తారు? డ్రైవర్ ఎవరని చూస్తారు. అరే బుక్ చేసుకున్నప్పుడు డ్రైవింగ్ ఒకడున్నాడు, అందులో ఇంకొకడు ఉన్నాడంటే ఎట్లా చెల్లుద్ది? వాడి దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు, కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. ఆమె అడుగుతుంటే పైగా ఆమె గల్తీ చేసిందని రివర్స్ అవుతున్నాడు, ఎవడెవడికో ఫోన్ చేస్తున్నాడు. తప్పు చేయనప్పుడు ఎందుకు అంత కంగారు? తప్పు చేయనప్పుడు కరెక్ట్గా క్లియర్గా చూపించవచ్చు కదా. అండ్ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటి సంస్థల్ని కూడా చెప్తున్నాను, మీరు ఎవరికో ఒకరికి ఇచ్చేసి ఆ నడుస్తుంది కదా మా కమిషన్ మాకు వస్తుంది అనుకుంటే కుదరదు. మీరు ఇచ్చిన వాళ్ళే డ్రైవింగ్ చేస్తున్నారా లేదా అనేది మధ్య మధ్యలో ఎంక్వైరీ చేయాలి, చెకింగ్ చేయాలి. చెయ్యకుండా నేను ఈ మధ్యకాలంలో ఒకటి ఎదుర్కొన్నా. ఏంటంటే నేను బుక్ చేసినప్పుడు వచ్చిన ఆటో నెంబర్ వేరు, అక్కడికి వచ్చిన ఆటో వేరు.
అన్న ఏంది నీ నెంబర్ మీద లేదు అంటే ఆటో రిపేర్కి వెళ్ళింది అందుకే ఈ ఆటో వచ్చింది అని. అంటే ఎంత దారుణాలు చేస్తున్నారు వీళ్ళు. కనీసం ఇలాంటి కంపెనీలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న తప్పిదాలను కూడా పట్టించుకోకుండా వాళ్ళకు వచ్చే కమిషన్ల కోసం ఎట్లా చూస్తున్నారు అనేది కూడా ఈ విషయంలో మరొకసారి బహిర్గతమైంది. ఏమైనా ఆటోలు బుక్ చేసుకునే ముందు తస్మత్ జాగ్రత్త. ఇంతకంటే నేనేం మాట్లాడను. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది, నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.